వైసీపీలో కీలక నాయకుడు యువనేత కృష్ణా జిల్లా రాజకీయాల్లో దూకుడు రాజకీయం చేసే లీడర్గా ఉన్న దేవినేని అవినాష్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ సాగుతోంది. వైసీపీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ జిల్లాకు బలమైన నేతగా భావిస్తారు. సామాజిక వర్గం పరంగా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తోంది. కూటమి అన్ని విధాలుగా బలంగా ఉన్న జిల్లాలో దేవినేని వంటి చేత్తో పార్టీని లాక్కొస్తున్నారు. ఒక విధంగా కష్టమైన కసరత్తుగా ఉన్నా ఆయన విపక్షంలో ఉన్న పార్టీకి భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇక దేవినేని అవినాష్కి ఎన్టీఆర్ జిల్లా పగ్గాలివ్వడం వెనుక వైసీపీ హైకమాండ్ ఆలోచనలో కొన్ని ఉన్నాయని అంటున్నారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ చూస్తోందంటున్నారు. విజయవాడ పార్లమెంటు సీటు వైసీపీకి ఎప్పుడూ చిక్కడం లేదు. ఈ సీటులో 3 సార్లు ఓడి ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. సామాజిక సమీకరణాల పరంగా కమ్మవారికే టికెట్ ఇస్తున్నా ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో వైసీపీ ఆశలు నెరవేరడం లేదంటున్నారు. దాంతో 2029ని టార్గెట్గా చేసుకుని వైసీపీ దేవినేని అవినాష్ని ముందు పెడితే ఈసారి విజయం దక్కుతుందని లెక్క వేసుకుంటోంది. అయితే ఈ విషయంలో దేవినేని నో చెబుతున్నారంటున్నారు. ఆయన ఎంపీగా పోటీకి ఏమాత్రం సుముఖంగా లేరని, పైగా 3 సార్లు పార్టీ ఓడిన నేపథ్యం నుంచి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేయాలని ఆయన చూస్తున్నారంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.